మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి క్వారీ గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అంతకుముందు జనరల్ ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్న కుటుంబాల్లో అనుకోని విషాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు చనిపోతే కనీసం కలెక్టర్, ఎస్పీ పరామర్శించలేదని మండిపడ్డారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ ఎన్నో అడ్డంకులు వచ్చినా, భూముల గొడవలు వచ్చినా మరి పేదవాళ్ళకి ఇండ్లు కావాలి కదని చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టి పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చినాం. పేదవాళ్ళందరూ బతుకుతూ ఉన్నారు. పక్కనే ఒక మంచి ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేది ఉంది. వీళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ హాయిగా బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇంతలోనే పెద్ద విషాదం. పక్కల క్వారీ ఉంది. మరి ఆ క్వారీ చుట్టూ ఇలాంటి ఫెన్సింగ్ వేయలేదు, జాగ్రత్తలు తీసుకోలేదు. పొరపాటున వీళ్ళుపోయి చనిపోవడం జరిగింది. మరి ఇప్పటివరకు కలెక్టర్ గారు కూడా రాలేదంట. చిన్న జిల్లాలు చేయడం ఏంటంటే, చిన్న జిల్లాలు చేయడం, ఏర్పాటు చేయడం ఉద్దేశమే ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ పరిష్కారం చేయాలని. పెద్ద జిల్లాను 5 జిల్లాలు చేయడంలో ఉద్దేశం ఒక్క కలెక్టర్ ఉండేది, ఒక ఎస్పీ ఉండేది. ఇప్పుడు 5 మంది కలెక్టర్లు, 5 మంది ఎస్పీలు, 15 మంది జాయింట్ కలెక్టర్ లాంటి వాళ్ళు, అడిషనల్ కలెక్టర్లు. మరి ఇంత చిన్న జిల్లా చేసి ఒక కలెక్టర్, ఎస్పీని పెట్టినా కూడా ఇక్కడ జాగ్రత్తలు చూసుకోలేదు. కనీసం చనిపోయిన తర్వాత వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించలేదు. ఫ్యూచర్లో మళ్ళీ ఏం జరగకుండా ఎట్లా అని చర్యలు కూడా చేపట్టలేదు. చూడడం కూడా లేదు. అంత పెద్ద తీరిక లేకుండా ఏం పని చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు.